ఫ్రెండ్స్, నేను మీ కాశీ ద ట్రావెలర్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. కొత్తగా ఏదో అలా ట్రై చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు త్రయంబకేశ్వర్ ఎలా వెళ్ళాలి, ఎలా చేరుకోవాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ వీడియో కూడా తీసానండి, చాలా బాగుంటుంది, చూడండి. కాశీ ద ట్రావెలర్ అనే యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మీరు ఎక్కడున్నా సరే ప్రెజెంట్ అయితే హైదరాబాద్కి రీచ్ అవ్వండి. హైదరాబాద్కి రీచ్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి ప్రతిరోజు 1:30కి దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంటుందండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నాసిక్కి బుక్ చేసుకోండి. స్లీపర్ క్లాస్ 350 రూపీస్ టికెట్ ఉంటుంది. లేదంటే మీకు కొంచెం కంఫర్ట్ కావాలనుకుంటే థర్డ్ ఏసీ బుక్ చేసుకోండి. థర్డ్ ఏసీ అయినా బాగానే ఉంటుంది. లేదు మాకు లో బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే స్లీపర్ క్లాస్ అయినా ప్రొసీడ్ అవ్వండి, బాగానే ఉంటుంది. ఇక నాసిక్ రీచ్ అయిన తర్వాత, నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ రీచ్ అయిన తర్వాత నాసిక్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ రీచ్ అవ్వండి. ఎంత అక్కడ ఒక 30 రూపీస్ ఇస్తే బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తారు. బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయండి త్రయంబకేశ్వర్ రీచ్ అవ్వడానికి. నాసిక్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది త్రయంబకేశ్వర్. ఇక త్రయంబకేశ్వర్లో చూడదగిన ప్రదేశాలంటే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, బ్రహ్మగిరి హిల్స్ కొన్ని ఉన్నాయండి. నేనైతే త్రయంబకేశ్వర్, బ్రహ్మగిరి హిల్స్ ఈ రెండింటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. వీడియో ఖచ్చితంగా చూడండి. కాశీ ద ట్రావెలర్ ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్రజెంట్ మనమైతే త్రయంబకేశ్వర్ రీచ్ అయ్యామండి. త్రయంబకేశ్వర్ టెంపుల్కి దగ్గరలోనే ఉన్నాం, మీరు చూసుకోవచ్చు. ఆ బ్యాక్ సైడ్ వ్యూస్ చూడొచ్చండి. ఆల్మోస్ట్ మొత్తం హిందీలోనే ఉంటాయండి ఇక్కడ మహారాష్ట్రలో. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇది గల్లీ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, టెంపుల్ బయట పూజా సామాగ్రి మొత్తం పెట్టారు. పూజకి సంబంధించిన మొత్తం అమ్ముతున్నారు ఇక్కడ. మనం టెంపుల్కి బయటే ఉన్నామండి, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇక్కడైతే బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే మనం వెళ్దాం, టెంపుల్ లోపలికి వెళ్దాం. మరి లోపల రూల్స్ ఎలా ఉంటాయో అన్నీ ఒకసారి చూద్దాం. అక్కడ ఏం చెప్తారో నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది లోపల ఎక్స్పీరియన్స్. మనమైతే రైల్వే స్టేషన్ నుంచి ప్రెజెంట్ నాసిక్ బస్ స్టాండ్కి రీచ్ అయ్యాం. బస్ స్టాండ్ నుంచి త్రయంబకేశ్వర్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి. ఆ బస్సెస్ ద్వారా మనం త్రయంబకేశ్వర్ రీచ్ అవ్వాలి. 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఇంకా ఎంట్రీలోనే ఒక పర్సన్ నాకు ఇక్కడ నుదుటి మీద మహాదేవుని ఒక సింబల్ పెడుతున్నారండి, మీరు చూడొచ్చు. ఇక ఆ సింధూరం అయితే పెట్టించుకొని, ఇక ఇక్కడైతే మనకి బ్యాగ్స్ అలో చేయరండి లోపలికి. ఫోన్లు అలో చేస్తారు, కానీ ఇప్పుడు మన లగేజ్ కానీ ఏమైనా బ్యాగ్స్ కానీ ఇలాంటివి ఏమి అలో చేయరు. సో అందుకని చెప్పేసి మనం లాకర్లో పెట్టుకున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్లో. నా షూస్ కానీ మన బ్యాగ్ కానీ ఆల్మోస్ట్ మొత్తం లోపల పెట్టేసుకున్నాం. ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ 20 రూపీస్ ఇస్తే మనకి ఏవైనా సరే లగేజ్ మొత్తం వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారండి. ఇక లోపలికి వెళ్దాం. ఇక్కడ బయట మీరు చూడొచ్చండి, అక్కడ ఒక స్క్రీన్ కూడా ఉంది. ఆ స్క్రీన్లో లోపల త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి పూజ జరిగిన మొత్తం ఆ స్క్రీన్లో చూపిస్తారండి. నా బ్యాక్ సైడ్ స్క్రీన్ మీరు చూడొచ్చు. ఇక్కడ బయట మొత్తం పూజకి సంబంధించిన సామాగ్రి మొత్తం ఉంది. అన్నీ చాలా అమ్ముతున్నారండి అక్కడ. టెంకాయలు, మహాదేవునికి సంబంధించిన షర్ట్స్ అన్నీ ఇక్కడైతే మీరు దగ్గరలో చూడొచ్చండి. నా పక్కన ఆ షర్ట్స్ మహాదేవుని చిన్నపిల్లలకి, ఈవెన్ మనకైనా సూట్ అవుతాయి. అవి కావాలంటే అవి కూడా ఉంటాయి, తీసుకోవచ్చు. ఏమైనా చిన్నపిల్లలకి తీసుకురావాలన్నా, ఇంటికి తీసుకెళ్ళాలన్నా బాగుంటాయి.
ఇక లోపలికి వెళ్దాం ఎలా ఉండిద్దో. ఆల్మోస్ట్ టూ టూ 2 to 3 hours టైం పట్టిద్దని చెప్తున్నారు. మీరు చూడవచ్చండి నా బ్యాక్ సైడ్ త్రయంబకేశ్వర్, అదే ఎంట్రెన్స్. కానీ అక్కడి నుంచి అయితే లోపలికి అలో చేయరండి. మనం వేరే రూట్ ఉండిద్ది, మీకు చూపిస్తాను. ఆ రూట్లో వెళ్ళాలి మనం. క్రౌడ్ అయితే చాలా ఉంది, మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఉంది క్రౌడ్. ఇక లోపలికి వెళ్దాం. ఇక ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నామండి ఎంట్రీకి. మనం మీకు చూపించిన ద్వారం నుంచి అయితే మనకి ఎంట్రీ ఉండదండి, అది ఎగ్జిట్ పాయింట్ నేను చూపించింది. ఎంట్రీ అనేది ఇప్పుడు ప్రెజెంట్ నేను వెళ్తున్న ప్లేస్. ఎంట్రీకి ఆల్మోస్ట్ అంటే ఒక మన స్పెషల్ దర్శనం కావాలనుకుంటే ఒక 500 పే చేసి ఒక 10 to 15 minutesలోనే కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఎందుకు 500 వేస్ట్ అనుకుంటే ఇలా క్యూలో నిలబడి వెళ్ళవచ్చు. అక్కడ పోలీసుని అడిగానండి, అక్కడంతా సెక్యూరిటీ కూడా ఉన్నారు, మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ అంతంగా లైన్ స్టార్ట్ అవుతుందండి. లోపల చాలా బాగుంది. మొత్తం క్యూలో నిలబడడానికి అన్నీ చాలా బాగా పెట్టారండి. ఎంత క్రౌడ్ వచ్చినా కూడా హ్యాండిల్ చేయగలిగేలా డిజైన్ చేశారు లోపల. చూడొచ్చు నా బ్యాక్ సైడ్ విజువల్స్ అన్ని చూడొచ్చు. మొత్తం పట్టుకోవడానికి అంటే ఓన్లీ ఒక ఓన్లీ క్యూలోనే ఉండే విధంగా మొత్తం సెటప్ చేశారండి, మీరు చూడొచ్చు. వావ్, బాగుంది కదా. ఇక ఆ క్యూలో నిలబడదాం. మరి ఎంత టైం పట్టిద్దో ఏమో. ఆ మహాదేవుని దర్శనం కావాలంటే 2-3 hours వెయిట్ చేయడంలో తప్పులేదండి. ఆ ఫీలే హైలైట్ ఉంటుంది. ఏదో స్పెషల్ దర్శనం ఉంది కదా 10 to 15 minutesలో చేసుకుంటే అది అంత ఫీల్ అనిపించదు. మనమైతే ఇప్పుడు లైన్ దగ్గరికి రీచ్ అయ్యాం. లైన్ లాస్ట్లో ఉన్నాం మనమైతే ఇప్పుడు. ఇక దాని ముందు కూడా చాలా పెద్ద లైన్ ఉందండి. అటు సైడ్ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం నిండిపోయింది. ఎంత టైం పడుతుందో ఏటో. బయట అడిగితే మినిమం 3 hours అయితే పక్కా టైం పట్టిద్ది అంటున్నారు. ఏటో మరి చూద్దాం. ఇక నా వెనకలు కూడా వస్తున్నారండి ఒక్కొక్కళ్ళు. క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది, మీరు చూసుకోవచ్చు. లైన్లు వామ్మో చాలా పెద్ద లైన్ అండి. ఎంత టైం పట్టిద్దో. 3 hours నించోవడం అంటే నించోవాలి, తప్పదు. మహాదేవుని దర్శనం కావాలంటే ఖచ్చితంగా నించోవాలి. ఓకే, ఇది భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయండి. ఆ 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒక జ్యోతిర్లింగం అండి, త్రయంబకేశ్వర్ అనేది. చాలా ఆ మహాదేవుని మనకి కావాలంటే, బ్లెస్సింగ్స్ కావాలంటే ఆ మాత్రం 3 hours నించోవడంలో తప్పులేదండి. హర హర మహాదేవ్. ఇక లైన్లో నా వెనకలు కూడా చూసుకోవచ్చండి. నేను వచ్చిన 1 సెకండ్కి ఎంతమంది వచ్చారు చూడండి. నా బ్యాక్ సైడ్ నా వెనుకల అంతా అసలు మొత్తం మనమైతే ప్రజెంట్ త్రయంబకేశ్వరి ఫస్ట్ గేట్ ఎంట్రీస్. ఇది మొత్తం 2 ఎంట్రీస్ ఉంటాయి, అంటే 2 ద్వారాలు ఉంటాయి. ఇది ఫస్ట్ ద్వారం అన్నమాట. ఫస్ట్ ద్వారం దగ్గర ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ద్వారం దాటేసి ఇప్పుడు నేనున్న ప్లేస్ అయితే ఇది సెకండ్ ద్వారం అండి. ఇది సెకండ్ ద్వారం నుంచి సెకండ్ ద్వారానికి ముందున్నాను నేను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక వెళ్దాం. ఆల్మోస్ట్ ఫస్ట్ ద్వారానికి ముందు ఇలా నంది ఉంటుందండి. నా బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు చిన్నగా. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది, వీడియో తీయాలంటే అవ్వట్లేదు. ఫస్ట్ డోర్ ముందు ఉండమండి మనం. ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ 1.5 టైం పట్టింది నాకు ఇంతవరకు రీచ్ అవ్వడానికి. ఇక ఇక్కడ నుంచి గర్భగుడిలోకి రీచ్ అవ్వడానికి ఇంకో 1 hour టైం పట్టిద్ది అంటున్నారు, అంత క్రౌడ్ ఉంది. కానీ ఇక్కడ ఆ గుడి కానీ అంతా చూస్తుంటే నాకైతే చాలా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయండి. చాలా అంటే చాలా అసలు సూపర్. ఇలాంటి స్పిరిచువల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపించింది. మనమైతే ఫస్ట్ గేట్ లోపలికి వెళ్ళిపోయామండి. ఇప్పుడు ఫస్ట్ ద్వారం ఉంటుంది కదా, అది లోపలికి వెళ్ళాం.
అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే గర్భగుడి ఉంటుంది. బాగుంది కదా, సూపర్. వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ అయితే వీడియోలు తీయట్లేదండి. వీడియోలు మీరు దర్శనం చేసుకుని వచ్చారు లేకపోతే వీడియోలు తీయడానికి వచ్చారా అంటున్నారు. కానీ మీకు చూపించాలి కాబట్టి నేను వీడియోలు తీస్తున్నాను. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక లోపలికి వెళ్దాం. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మనకి గర్భగుడిలోకి అయితే ఎంట్రీ కానివ్వరండి. జస్ట్ బయట నుంచి అలా ఉంటుంది. ఆల్మోస్ట్ 2 to 3 hours టైం తర్వాత దర్శనం కంప్లీట్ చేసుకొని మనమైతే బయటకు వచ్చామండి. నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, అదే టెంపుల్. ఆల్మోస్ట్ నాకైతే 3.5 hours టైం పట్టిందండి నాకు దర్శనం కంప్లీట్ అవ్వడానికి. నిజంగా చాలా ఎక్కువ టైం పట్టింది. 3 hours అంటే 3 hours అలాగే నించుండిపోయాను. కానీ వన్స్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఎంత పాజిటివ్గా ఉందంటే, ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది. నా బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చండి, మొత్తం నల్లరాయి అండి. నల్లరాయితో చెక్కారు టెంపుల్ని. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఆల్మోస్ట్ 1000 years బ్యాక్ ఈ టెంపుల్ని నిర్మించారంట. మొత్తం నల్లరాయితోనే నిర్మించారంట. చాలా బాగుంది, మీరు చూడవచ్చు విజువల్స్. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. వావ్, టెంపుల్ నిజంగా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఆ దర్శనం చేసుకున్న తర్వాత అయితే మనసు ప్రశాంతంగా ఉందండి. నిజంగా చాలా బాగుంది జ్యోతిర్లింగం. ఆల్రెడీ నేనైతే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకోవడం జరిగిందండి. కానీ అక్కడైతే లోపల వీడియోస్ తీయడానికి అవ్వదు. ఇక్కడైతే మంచిగా వీడియోస్ తీయడానికి అవుతుంది. కానీ లోపల గర్భగుడి అయితే అలో లేదండి, బయట వరకే. టెంపుల్ అయితే చాలా బాగుంది. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. కొత్తగా ఛానల్ పెట్టాను, ఖచ్చితంగా కాశీదా ట్రావెలర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఇలాంటి అన్నీ చాలా చూపిస్తాను. ఆల్మోస్ట్ 12 జ్యోతిర్లింగాలు తిరగాలండి నా కోరిక. అది ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరుగుతాను, అంతా మీకు ట్రావెల్ చేసి చూపిస్తాను. ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ తోటి వస్తానండి ఫ్యూచర్లో. నేను చేయబోయే వీడియోస్ అన్నీ మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తాను. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం అయితే కంప్లీట్ చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. అక్కడ బయట కూడా ఒక లింగం ఉందండి, మీరు చూడవచ్చు. టెంపుల్ బయట కూడా, లోపల ఒక లింగం ఉంది, బయట కూడా ఒక లింగం ఉంది. మొత్తం నల్లరాతితోనే చెక్కారండి టెంపుల్ మొత్తం నల్లరాయి. ఎక్కడ కూడా సిమెంట్ అనేది యూజ్ చేయలేదు. అసలు ఆ జాయింట్స్ కూడా మనకు కనిపించట్లేదు, అంత పర్ఫెక్ట్గా చెక్కారు టెంపుల్ని అయితే. చాలా బాగుంది టెంపుల్. ఇక దర్శనం అయితే చాలా మంచిగా అయింది. ఇక మనం బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి ఇక బ్రహ్మగిరి హిల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. నిజంగా చాలా ఎక్సైట్మెంట్తో వచ్చానండి హైదరాబాద్ నుంచి. చాలా సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. కృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్ 2 జ్యోతిర్లింగాలని. ఇంకా 10 జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. ఆ 10 జ్యోతిర్లింగాలు కూడా మీకు రాబోయే ఫ్యూచర్ వీడియోస్లో మీకు మొత్తం చూపిస్తానండి. ప్రజెంట్ అయితే నేను త్రయంబకేశ్వర్ బయటకి వచ్చేసామండి. అది ఎగ్జిట్ పాయింట్. ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాం దర్శనం కంప్లీట్ చేసుకొని. ఇక బయట మీరు చూసుకోవచ్చండి, యాజ్ యూజువల్గా మొత్తం పూజా సామాగ్రి అంతా పూజకి సంబంధించినవి మొత్తం పెట్టారు. అది టెంపుల్ బయట స్ట్రీట్ అండి ఇప్పుడు నేను నడిచేది. ఇదే అండి మన బస్సు. త్రయంబకేశ్వర్ నుంచి నాసిక్ రీచ్ అయ్యానండి. నాకు 1 hour టైం పట్టింది. త్రయంబకేశ్వర్ నుంచి నాసిక్కి 25 kilometers ఉంటుందండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇదే అండి నేను బుక్ చేసుకున్న బస్సు, ప్రియా ట్రావెల్స్. బస్సు అయితే బాగానే ఉంది బయట నుంచి. ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాం, లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. వావ్, బాగుంది కదా. బస్సు డ్రైవర్ కూడా చేయుపుతున్నా అండి నేను యూట్యూబర్ అని తెలిసి. ఓకే, లోపల మీరు చూడొచ్చండి. వావ్, లైటింగ్ చాలా బాగుంది కదా. లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ. నాకైతే నాసిక్ నుంచి హైదరాబాద్కి 1200 పడిందండి ప్రియా ట్రావెల్స్లో. మంచి ప్రీమియం బస్సు. యాక్చువల్గా అయితే నేను స్లీపర్ క్లాసే ట్రైన్లోనే ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. కానీ నాకు స్లీపర్ క్లాస్లో టికెట్స్ లేవండి, అయిపోయాయి. సో దానివల్ల నేను ఇది బుక్ చేయాల్సి వచ్చింది. లేకపోతే ట్రైన్ అయితే చీప్ అయిపోతుండే. ఏం చేస్తాం, 1200 పట్టింది. అదే నాకు ట్రైన్ అయితే 350 అయిపోతుండే.
ఇక తప్పదండి కొన్నిసార్లు. అదే నా సీట్ నెంబరు జీ. ఇక నా ట్రావెల్ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్కి. ఇక అన్నీ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి మీకు పెట్టాలి. సక్సెస్ఫుల్గా త్రయంబకేశ్వర్ బ్రహ్మగిరి హిల్స్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. ఇది నా ఫస్ట్ ట్రిప్. మ్యాక్స్ ట్రై చేశానండి ఏదో అలా. ఇక ఫ్యూచర్లో నేను చేయబోయే వీడియోస్ అయితే ఇంకా క్వాలిటీతో వస్తాయి. క్యామ్ తీసుకుంటాను, మైక్ అన్నీ తీసేసుకుంటాను. ఈ ఫస్ట్ సారి ఏమైందంటే ఓకే మ్యాక్స్ ట్రై చేశానండి ఏదో అలా. ఇట్స్ ఓకే, బాగానే వచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నా ఫస్ట్ ట్రిప్. ఇంతకుముందు కూడా బ్రహ్మగిరి వీడియో కూడా ఆల్రెడీ చేశానండి. మొత్తం ఔరంగాబాద్ నాసిక్ మొత్తం 3 daysలో నేను మొత్తం కంప్లీట్ చేశాను. ఎల్లోరా మొత్తం సంబంధించిన వీడియోస్ కూడా మొత్తం ఉన్నాయండి నా ఛానల్లో. అవి కూడా ఒకసారి చెక్ చేయండి, బాగుంటాయి. అలాగే బ్రహ్మగిరి హిల్స్ వీడియో కూడా చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.